హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కదా, రవ్వ లడ్డూలు చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇంకా టైం చెప్పాలంటే 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు. దీని వెనకాల ఒక స్టోరీనే ఉంది. ఎందుకు 15 మినిట్స్లో చేసేసుకోవచ్చు, ఇంత సింప్లిఫై చేసుకోవడం ఎందుకు అంటే, మనం పూజలు చేసుకునేటప్పుడు నైవేద్యం పెట్టుకోవడానికి ఒక టైం పెట్టుకోవాలి కదా. తొందరగా అయిపోవాలి పని, పూజ దగ్గర కూర్చోవాలి అని అనుకునేటప్పుడు. సో నేనేం చేసేదాన్నంటే, నా చిన్నప్పుడు ఎవ్రీ థర్స్డే సాయిబాబా గారికి పూజ చేసుకునేదాన్ని అనమాట. అయితే ఎవరిని అడిగేదాన్ని కాదు నైవేద్యం చేసి ఇవ్వండి అని, మా మమ్మీని కానీ ఎవరిని కానీ. నేనే నేర్చుకున్నాను అనమాట. అలా చెప్పాలంటే ఇది నేను నేర్చుకున్న ఫస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. సో ఎవ్రీ థర్స్డే చేసుకుంటాను కాబట్టి నేను దేవుడి గది క్లీన్ చేసుకొని నైవేద్యం చేసుకొని పెట్టుకొని తర్వాత ఏదైనా అష్టోత్తరం చదువుకోవడం అలా చేసేదాన్ని అనమాట. సో నాకేంటంటే తొందరగా చేసుకోవాలి అని చెప్పి అది కూడా నేనే చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ ఏమనుకున్నా అంటే, కొన్ని రోజులు సేమియా పాయసం చేసేదాన్ని, తర్వాత కొన్ని రోజులు రవ్వ కేసరి, తర్వాత వచ్చింది రవ్వ లడ్డు. కానీ ఇది మాత్రం నాకు భలే నచ్చేది. చేసుకోవడం అంత సింపుల్గా ఉంటుంది. 10-15 మినిట్స్లో చేసుకుని అక్కడ పెట్టేసుకునేదాన్ని అనమాట. సో అంత గుర్తు నాకు ఈ రెసిపీ. అందుకే చెప్తున్నా 15 మినిట్స్లో తొందరగా చేసేసుకోవచ్చు అని చెప్పి. సో దీనికోసం నేను ఏం చేశానంటే, కడాయిలో నెయ్యి వేడి చేసుకుని దాంట్లోనే జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా కిస్మిస్ ఈ 3 వేసి మంచిగా వేపేసుకున్నాను దోరగా. వాటిని పక్కకి తీసేసుకొని అదే నేతిలో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకున్నాను అనమాట. బొంబాయి రవ్వ అరోమా తెలుసు కదా, మంచిగా కొంచెం ఫ్రై అవుతూనే ఒక మంచి టేస్ట్, ఒక మంచి అరోమా వచ్చేస్తుంది. అది కూడా నేతిలో వేపితే ఇంకా బాగుంటుంది అని అరోమా. సో అలా బొంబాయి రవ్వని శుభ్రంగా వేపేసుకున్నాను. అది వేగుతున్నప్పుడు ఏం చేశానంటే, పచ్చి కొబ్బరి తీసుకొని అదే కప్పుతో పచ్చి కొబ్బరి తీసుకొని దాన్ని కూడా మిక్సీ చేసుకున్నాను. నేను కొంచెం ముక్కలు కనపడేలా చేసుకున్నాను. సన్నగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ బ్లెండ్ చేసుకోవచ్చు, ఓకేనా. దాన్ని కూడా బొంబాయి రవ్వతో పాటు యాడ్ చేసేసాను అనమాట. ఒక 2 మినిట్స్ బొంబాయి రవ్వ వేగిన తర్వాత పచ్చి కొబ్బరిని కూడా వేసేసి యాడ్ చేసేసుకుని మంచిగా వేపేసా. దాంతోపాటే ఇంకా లాస్ట్లో పంచదార నేనైతే 3/4 కప్పు తీసుకున్నాను. అది కూడా నాకు కొంచెం ఎక్కువే అనిపించింది. ఇంకొంచెం తక్కువ తీసుకోవచ్చు షుగర్ తక్కువ తినేవాళ్ళైతే. సో లేదంటే బెల్లం పొడి వేసుకోవచ్చు ఈజీగా. సో ఆ చక్కెర వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు స్టిక్కీనెస్ రావాలి కదా, అది లడ్డు చుట్టాలంటే దానికోసం కాసి చల్లార్చి పెట్టుకున్న పాలు ఒక 1/2 కప్ అయితే సరిపోతాయి, చూసుకుంటూ కలుపుకోవచ్చు. నేనైతే ఒక 1/2 గ్లాస్ మిల్క్ వేసుకున్నాను. వేసుకొని శుభ్రంగా కలిపేసాను అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకొని పక్కన ఒక 2 మినిట్స్ ఉంచేసాను. చల్లారిపోయింది శుభ్రంగా, ఓకేనా. చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అలా లడ్డూలు చుట్టేసాను శుభ్రంగా. ఎంత బాగున్నాయో. తర్వాత ఏం చేశానంటే, ఆ లడ్డూలు స్టిక్కీగా ఉంటాయి కదా, అలా లేకుండా ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ పొడిని ఆ బౌల్లో వేసుకుని అలా తిప్పేసాను అనమాట. చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి బయట నుంచి లడ్డూలు, ఇంకా లోపల మాయిస్ట్గా చక్కగా ఉన్నాయి. ఒక 2-3 డేస్ అయితే ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత అయినా సరే. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. స్పెషల్లీ నేను సాయిబాబా గారికి చేసి పెట్టుకుంటాను కాబట్టి నాకు చాలా గుర్తు. ఇది చెప్పా కదా, రవ్వ కేసరి, సేమ్యా, ఇవన్నీ నేను చిన్నప్పుడు బాగా కరతలామలగా అనమాట అలా చేసుకుంటూ ఉండేదాన్ని పూజ చేసినప్పుడల్లా. ఇప్పుడంటే టైం కన్స్ట్రైంట్స్ ఇవాళ లక్కీగా థర్స్డే అనమాట. థర్స్డే ఇంకా నేను ఇది చేసినప్పుడు నాకు ఇలా గుర్తొచ్చింది, అరే కదా నేను చేసి పెట్టుకునేదాన్ని. లైఫ్ ఎంత బిజీ అయిపోతుందంటే, ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఆల్రెడీ ఏం చేసి ఉన్నాం, ఇవేవి అసలు మ్యాక్సిమం గుర్తుండవు. సో ఇలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేసినప్పుడు, లేకపోతే కొన్ని రకాల మొక్కల్ని చూసినప్పుడు, ఒక రకంగా గోరింటాకు పెట్టుకున్నప్పుడు, అలాంటప్పుడు ఒక్కసారి మనం మళ్ళీ రికార్డ్ ప్లే చేసుకుంటాం అనమాట. పాస్ట్లో ఏం జరిగింది, ఎలా మీరు దీనికి కనెక్ట్ అయ్యి ఉన్నారు అని చెప్పి. సో ఇది చేస్తున్నంతసేపు నాకైతే అదే ఆలోచనలు ఉన్నాయి. అప్పుడు ఎలా పూజ చేసుకునేదాన్ని, ఒక పెద్ద దండ ఒకటి కొనుక్కునేదాన్ని, దేవుడికి పెట్టి శుభ్రంగా తుడిచి గంధం బొట్లు పెడితే ఇల్లంతా గంధం వాసన వచ్చేది. ఎంత బాగా అనిపించేదో. ఇప్పుడు అవన్నీ మళ్ళీ అంటే చేస్తూనే ఉంటాను, కానీ ఆ వైబ్ వేరే ఉంటుంది కదా.
సో మీరందరూ కూడా ఇలాంటివి రికలెక్ట్ చేసుకుంటూ మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.